అంశము దీనులైన వారు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమ్మీద పుట్టిన మనుష్యులు ఎవ్వరూ వారి ఆత్మను గురించి ఆలోచించరు. ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ అయినప్పటికీ ఎంతసేపటికి వారి శరీరము గురించే ఆలోచించుకుంటుంటారు తప్ప అసలు ఆత్మ అనేది ఒకటి ఉందన్న విషయమే పట్టించుకోరు. ఈ శరీరాన్ని పెంచి పోషించి సుఖపెట్టే విషయంలో చాలా శ్రద్ధ కనపరుస్తుంటారు. చనిపోయే వరకు యవ్వనంగా కనబడాలని శరీరానికి ఎన్నో మెరుగులు దిద్దుతుంటారు. చర్మ సౌందర్యం కోసం రకరకాల క్రీములు రాసుకుంటారు. అందంగా కనబడటానికి ఖరీదైన బట్టలు వేసుకుంటారు. ముఖం మీద చిన్న మచ్చ కనబడితే చాలా బాధపడిపోతారు. ఆ మచ్చ పోగొట్టుకోడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు. ఆత్మ శరీరంలో ఉన్నంతవరకే కదా శరీరానికి ఈ హంగు, ఆర్భాటం ఉండేది. దేవుడనుగ్రహించిన ఆత్మను నిర్లక్ష్యం చేస్తే మనం పరలోకరాజ్యానికి వెళ్ళము. మన్నైనది వెనుకటవలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ప్రసంగి 12:7. ఎవరు కూడా తాము చనిపోతామన్న విషయం గురించి ఎప్పుడూ ఆలోచించరు. చనిపోతే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా, ఈ శరీరానికి ఇంత హంగు, ఆర్భాటము అవసరమా అన్న ఊహ కూడా రానియ్యరు. ఒక మనిషి అని ఎవరినైనా పిలుస్తున్నామంటే అది ఆత్మనే కాని శరీరాన్ని కాదు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లిన తరువాత ఆ శరీరాన్ని ఎవరూ మనిషి అనరు. శవము అనో కట్టె అనో పిలుస్తారు. దేవుడు ఆత్మస్వరూపి. మనిషిని తన స్వరూపములో చేసుకున్నాడు. అంటే ఆయన చేసిన మట్టి బొమ్మలోకి జీవాత్మను ఊదినప్పుడు మాత్రమే మనిషిగా మారాడు. మనిషి రూపంలో ఉన్న ఆత్మను నాశనం చేయడానికి శరీరానికి సంబంధించిన ఎన్నో ఆశలను చూపించి లోపరుచుకొని ఆ ఆత్మను నరకానికి పంపడానికి సాతాను ఎన్నో పన్నాగాలను పన్నుతుంది. అయితే దేవుడు కూడా తాను భూమ్మీదకు పంపించిన ఆత్మను సాతాను బారి నుండి కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుడు అనుగ్రహించిన మన ఆత్మను నరకానికి పంపడానికి సాతాను అనేక రకాలుగా శరీర సంబంధమైన సుఖాలకు అలవాటుపడేలా ప్రలోభపెడుతుంది. శరీరానికి ఎక్కువ విలువ ఇచ్చేవారికి దీన మనస్సు ఉండదు. గలతీ 2:20లో వ్రాయబడిన ప్రకారము, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని అనుకునేవారు పరలోకములో యేసుతో కలిసి జీవించాలనుకుంటారు. వారికి వారి ఆత్మ విషయమైన దీనత్వం వస్తుంది. కాబట్టి ఆత్మ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మ పరలోకము పోవాలన్నా నరకానికి పోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. మనం మన శరీరానికి విలువ ఇస్తే మన ఆత్మ నరకానికి, ఆత్మకి విలువ ఇస్తే పరలోకానికి వెళ్తుంది. ఎవరైతే ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి తన ఆత్మ నశించి నరకానికి పోకుండా పరలోకం పోవాలని కోరుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ శరీరాన్ని తృణీకరించుకొని దీనత్వం కలిగి ఉంటారో వారిదే పరలోక రాజ్యము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా ఆత్మ విషయంలో దీనత్వము కలిగి జీవించి పరలోకరాజ్యమును పొందుకొనేలా మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.